హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో బ్రెస్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. ఈ వీడియోలో మనం తమిళ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న చెప్పా కదా, విన్నర్ అయ్యేటువంటి వాడు 18 lakhs సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేసాడని. ఈ రోజు అయితే అది లైవ్లో అయిపోయింది. దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమిళ్ బిగ్ బాస్ గురించి ఆల్రెడీ చెప్పనక్కర్లేదు, ఫుల్ ట్రెండింగ్ అయ్యి అందరికీ తెలిసింది. కమరుద్దీన్, పార్వతి వీళ్ళు కూడా విన్నర్ రేస్లో ఉన్నారు. వీళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకు పంపించేశారు. ఆ తర్వాత ఈ గానా వినోద్ అని ఎవరైతే ఉన్నారో ఈయన ఫోటో వేస్తారు చూడండి, ఈయన విన్నింగ్ రేస్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఇంకా వచ్చే వారం ఫినాలే జరుగుతుంది వీళ్ళకి. ఈ వారమే సూట్ కేసు గేమ్ పెడతారంట వీళ్ళకి. టాస్కులు జరుగుతున్నాయి. 18 lakhs వరకు అయింది. ఈ గానా వినోద్ 18 lakhs తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంతకుముందర ఏం జరిగింది అదే స్టోరీ. ఎక్స్ కంటెస్టెంట్ అందరూ హౌస్లోకి వెళ్ళారు. అందరూ బయట వాళ్ళు బాగా చూసేసి వచ్చారు కదా, అందరికీ ఇన్పుట్స్ ఇచ్చారు. నువ్వే విన్నర్ అవుతావు అని డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఇచ్చారు. అలాగే ఇతను కూడా క్లియర్గా చెప్పారు, నీకు బాగా ఫాలోయింగ్ ఉంది, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని. కానీ ఇతను ఏమనుకున్నాడో, నిన్నటి వరకు ఆడుతున్నాడు, టకాన్ ఎత్తుకున్నాడు. అది లైవ్ చూశారు. మాట్లాడుతూ ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు. ఒకరు ఎత్తుకుందాం అనుకుంటున్నారు. ఇతను తింటూ ఉన్నాడు. తినే స్టాప్ చేసి ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని ఇంకో చేత్తో ఎత్తుకొని నేను వెళ్ళిపోతా అన్నాడు. టకాన్ ఎత్తుకున్నాడు. డెసిషన్ టకాన్ తీసుకున్నాడు. అతనే విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్స్ వస్తుంది. కానీ అతను సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేసాడు. అంతకుముందర చాలామంది ఉన్నారు కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు కదా, వాళ్ళల్లో వాటర్ మిలాన్ అని ఒక కంటెస్టెంట్ ఉన్నాడు. మీరు రీల్స్ చూస్తే, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సూర్య గారు ఏదైతే ఒక మూవీలో చేసుంటారో వాటర్ మిలాన్ తింటూ ఇలా వెళ్ళు అని, అతను ఫేమస్ అయ్యి ఫుల్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు. అతను ఆడియన్స్తో చెప్తున్నాడు, గానా వినోద్ ఇతనికి మటుకు ఓటు వేయదండి, ఇతను కనుక గెలిస్తే ఆ విన్నర్కు ఉన్న టైటిల్కి అర్హతే పోతుంది, అందుకే ఏరే వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్తూ వస్తున్నాడు. ఈరోజు లైవ్లో అది కూడా చూసా. కొంతమంది అతను సపోర్ట్ చేయండి చూసా, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆడియన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయనే విన్నర్ అయ్యేకి ఎక్కువ అవకాశం ఉంది. కానీ సూట్ కేసు 18 lakhs తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ అంటే ఆయన తర్వాత ఉన్నది వచ్చేసి దివ్య అనే ఒక కంటెస్టెంట్ ఉంది. ఇప్పుడు ఇంకా పోటీ ఎవరు లేదానికి, ఆమె విన్నర్ అవుతుంది. ఇంకా రన్నర్అప్కి వచ్చేసి ఇద్దరు ఉన్నారు, అరోరా, అలాగే ఇంకొకటి ఆయన పేరు మేల్ కంటెస్టెంట్ శబరి. వీళ్ళిద్దరిలో శబరి అలాగే అరోరా వీళ్ళిద్దరూ రన్నర్ అవుతారు. ఎవరో ఒకరు విన్నర్ మటుకు దివ్య అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.